ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. సెల్ఫీలు తీసుకుంటూ 3 బాలికలు ప్రాణాలు కోల్పోయారు. అనంతగిరి సమీపంలోని ఒక జలపాతం దగ్గర ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. 5 బాలికలు ఆ జలపాతం దగ్గరికి వెళ్ళారు. అందులో 4 జలపాతంలో స్నానాలు చేస్తూ ఉన్నారు. ఒకరు మాత్రం వీడియో తీస్తున్నారు. అయితే ఒక్కసారిగా వాళ్ళందరూ ఆ లోపలికి పడిపోయారు, జలపాతంలోకి, వాటర్లోకి. 3 వారిలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే ఒకరు మాత్రం గాయాలతో బయటపడ్డట్లుగా తెలుస్తుంది. మృతులను జంబువల్స గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. మృతులు త్రిష 17 ఏళ్ళు, రత్నకుమారి 16 సంవత్సరాలు, పవిత్ర 16 సంవత్సరాల యువతులుగా గుర్తించారు. ఒకరు మాత్రం గాయాలతో బయటపడ్డట్లుగా తెలుస్తుంది. అయితే వాళ్ళ 3 అక్కడ స్నానాలు చేస్తున్న సమయానికి ఆ వీడియోస్, అట్ ది సేమ్ టైం వాళ్ళు ఆ వాటర్లో కొట్టుకుపోయే వీడియోలు కూడా మనకి లభించాయి. మొత్తం 5 అక్కడికి వెళ్ళారు, 4 ఆ వాటర్లోకి దిగారు, ఒకరు మాత్రం బయటుండి వీడియో తీస్తున్నారు. ఒక్కసారి ఏం జరిగింది, ఆ వీడియోలో అసలు ఏం రికార్డ్ అయింది, నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ టేక్ ఎ లుక్. ఇప్పుడు నేను చూపిస్తున్న విజువల్స్ చూడడానికి చాలా కష్టంగా ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ చూస్తుంటే మనకి బాధతో, భయంతో మన గుండె తరుక్కుపోవచ్చు. తన ఫ్రెండ్స్ వీడియో తీస్తున్నప్పుడు, ఒక అమ్మాయి వీడియో తీస్తుంది. వీడియో తీస్తున్న సమయంలోనే అదిగో వాళ్ళు ఆడుకుంటున్న వాళ్ళు ఒక రాయి మీద ఉన్నారు. ఆ వాటర్లో రాయి పక్కన చాలా లోతుంది. ఒక్కసారిగా ఆ రాయి మీద నుంచి 1-2 జారి పడిపోయారు, లోపలికి వాటర్లోకి వెళ్ళిపోయారు. వారిని కాపాడడానికి ఇంకొక 2 వెళ్ళారు. అలా మొత్తం 4 ఆ వాటర్లోకి, బాగా లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళడం, కనీసం వారిని రక్షించలేని పరిస్థితుల్లో ఆ యువతి ఏడుస్తూ, ఒక నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఎంత భయంకరమైన పరిస్థితి ఆ యువతికి ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. ఓ పక్క ఆ మునిగిపోతున్న వాళ్ళు ఎలా బయటికి రావాలో తెలియక, ఈత రాదు వాళ్ళకి, ఎలా బయటికి రావాలో తెలియదు. ఎవరైనా హెల్ప్ చేస్తారంటే పక్కన ఎవరు కనిపించడం లేదు. ప్రాణభయంతో వాళ్ళు, తన కళ్ళ ముందే తన ఫ్రెండ్స్ ప్రాణాలు కోల్పోతున్నా ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఈ యువతి ఆ వీడియో తీస్తూ. జస్ట్ ఇమాజిన్ హౌ హారిబుల్ ఇట్ ఈస్. ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి ఒకసారి మనం ఊహించుకోవచ్చు. ఆ వీడియోలో చూస్తున్నట్లుగా అప్పటి వరకు సరదాగా ఆడుకున్నారు, ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకున్నారు, ఆడుకున్నారు, మంచిగా సరదాగా టైం స్పెండ్ చేద్దామని అక్కడికి వెళ్ళారు. కానీ క్షణాల్లో పరిస్థితి మారిపోయింది. ఒకసారి మీరు చూడొచ్చు, వాళ్ళందరూ ఆ రాయి మీద ఉన్నారు. ఒక పెద్ద కొండరాయిలాగా కనిపిస్తుంది, ఆ రాయి మీద ఆడుకుంటున్నారు. అలా పక్కకి వెళ్ళగానే అదిగో ఆ యువత అలా పడిపోగానే లోపలికి వెళ్ళిపోవడాన్ని మీరు గమనించవచ్చు. అంటే చాలా లోతుంది అక్కడ పక్కనే. సో మీరు ఆ 2 విజువల్స్లో డిఫరెన్స్ చూడొచ్చు. కొద్ది క్షణాల ముందు వరకు ఆ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 విజువల్స్ చూడండి. లెఫ్ట్ సైడ్ విజువల్లో మరికొద్ది క్షణాల్లో వాళ్ళు ప్రాణాలు కోల్పోయే ముందు సరదాగా ఆడుకుంటూ ఉన్నారు, చిన్న పిల్లల్లాగా సరదాగా ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. అదే కొద్ది క్షణాల్లో, ఆ తర్వాత 1-2 నిమిషాల్లోనే పరిస్థితి ఎలా మారిపోయిందో ఒకసారి మీరు చూడొచ్చు. అక్కడ ఎంత భయంకరంగా మారిపోయిందో. మరొకసారి ఆ వీడియోని నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో 17 ఏళ్ల వయసు త్రిష, అలాగే 16 ఏళ్ల వయసున్న రత్నకుమారి, మరొక 16 ఏళ్ల వయసున్న పవిత్ర, ఈ 3 ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంటర్మీడియట్ సెలవులు కావడంతో అక్కడ స్నానాలకని వెళ్ళారట. సరదాగా కొద్దిసేపు ఆ వాటర్లో స్పెండ్ చేసి వద్దాం, స్నానాలు చేసి వద్దాం అని వెళ్ళారు. అయితే
ఆ నలుగురిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోతే లోపల దిగిన వాళ్ళలో అంజలి అనే యువతి మాత్రం గాయాలతో బయటపడ్డట్లుగా తెలుస్తుంది. త్రిష, రత్నకుమారి, పవిత్ర మాత్రం ఇక ప్రాణాలు కోల్పోయారు. ఒకే అన్నదమ్ముల కుటుంబానికి చెందినటువంటి ఫ్యామిలీగా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా అన్నదమ్ముల పిల్లల్లాగా తెలుస్తుంది. ఈ ఇంటర్మీడియట్ చదువుతున్న సందర్భంలో సెలవులు కావడంతో పవిత్ర, రత్నకుమారి, అంజలి మాత్రం 10th పాస్ అయ్యారట. అలాగే త్రిష మాత్రం ఇంటర్మీడియట్ పాస్ అయినట్లుగా తెలుస్తుంది. వీళ్ళందరికీ సెలవులు. ఈ సందర్భంలో వాళ్ళు అలా ఆడుకోవడానికి వెళ్ళి చివరికి అలా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక భయంకరమైన పరిస్థితి అయితే, తన మిత్రులు, తన కజిన్స్ తన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతున్నా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండి ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ బాలిక ప్రాణాలు ఆల్మోస్ట్ కోల్పోబోయి కొన ఊపిరితో బయటపడ్డటువంటి మరొక బాలిక, వాళ్ళ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో. బ్రతికుండి కూడా నరకాన్ని చూస్తారు కదా ఖచ్చితంగా వాళ్ళు. ఈ ఘటనని మర్చిపోవడానికి ఎంతకాలం పడుతుందో మనం చెప్పలేం. రామచంద్రరావు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామచంద్రరావు, డీటెయిల్స్ ఏంటి? ఇంకా అంటే ఆ బ్రతికి బయటపడ్డ ఆ ఇద్దరు యువతులు ఇంకా ఏం సమాచారం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏం చెప్తున్నారు, అండ్ అసలు ఆ ప్లేస్ ఏంటి, అక్కడ ఎలా వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ప్రాణాలు కోల్పోవడం ఏంటి? నందు, ఇది ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే అనకాపల్లి జిల్లా సరిహద్దులో ఉంది. అయితే పూర్తిగా చెప్పాలంటే ఇది అనంతగిరి మండలం, అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం ప్రాంతంలోని వాలాపి అనే ఒక జలపాతం వద్ద నిన్న సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడ చాలా లోతుగా ఉన్న పరిస్థితి. గతంలో కూడా కొన్ని ప్రమాదాలు జరిగాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ ప్రాంతానికి ఉక్కుంపేట మండలం మధ్యవలస పంచాయతీ జంబువలస గ్రామానికి చెందిన 4 యువతులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అందులో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ మధ్య పూర్తయ్యాయి. త్రిష అనే అమ్మాయి అక్కడ ఇంటర్మీడియట్ చదువుతుంది. సెలవులు రావడంతో సొంత గ్రామానికి వెళ్ళింది జంబువలస. అయితే అప్పటికే 10th క్లాస్ పరీక్ష రాసిన మరో ఇద్దరు, వీళ్ళందరూ కూడా అక్క చెల్లెలు అవుతారు, అంటే అన్నదమ్ముల పిల్లలు. అందులో రత్నకుమారి, పవిత్ర, త్రిష, అంజలి, ఈ 4 కూడా ఇక్కడ సమీపంలోనే ఉన్న జలపాతానికి స్నానానికి వెళ్ళారు. అందులో అంజలి సెల్ఫీ తీసుకుంటే మిగతా 3 కూడా నిలబడడం జరిగింది. అయితే అక్కడ సహజంగా వాలాపి జలపాతం బండరాయి ఉండడమే కాకుండా అక్కడ నీరు పడినట్లయితే జారి లోయలో పడిపోవడం, అలాగే ఆ లోయ కూడా చాలా లోతుగా మట్టితో ఉండడంతో క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. గతంలో కూడా అట్లా జరిగింది. నిన్న కూడా అదే రకంగా అంజలి ఫోటో తీసుకుంటే రత్నకుమారి, పవిత్ర, త్రిష కూడా నిల్చున్నారు. ఒకసారిగా చిన్న జారిపోయే పరిస్థితిలో ఒకరికొకరు రక్షించుకునే క్రమంలో మొత్తం 3 కూడా పడిపోయారు. అంజలి కూడా సెల్ఫీ తీసుకున్న క్రమంలో ఆమె కూడా పడిపోయే పరిస్థితి వచ్చింది. కానీ పడిపోయినప్పుడు కూడా ఆ బండరాయి మీద ఆమె పడిపోయింది. మిగతా 3 నీటిలో పడిపోయారు. మీరు చూడొచ్చు, అంటే ఆ విజువల్స్ లో ఏ రకంగా ఒక ప్రాణం పోతుంది అన్న భయంతో వేసే కేకలన్నీ కూడా, ఆందోళన, అవన్నీ కూడా 3 యువతుల్లో కూడా మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ 3 కూడా మృత్యువాత పడ్డారు. అంజలిని స్వల్ప గాయాలతో బయటపడగా అక్కడ ఉన్న స్థానికులు కొద్దిసేపు వచ్చి ఆమెను అనంతగిరి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికైతే ఆమె ప్రాణంపై పరిస్థితి లేని పరిస్థితి. అయితే ఇక్కడ చూస్తే నందు, చాలా కాలంగా అది ఒక నిర్మానుష్య ప్రాంతం. అన్నిటికంటే మించి ఒక ఎత్తైన ప్రాంతం నుంచి నీరు పడడం, అట్లాగే దగ్గరలో ఒక బండరాళ్ళు ఉండడం, ఇవన్నీ ఒక ఫోటోషూట్ కి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండడంతో చాలా మంది వెళ్తుంటారు. అయితే అది కొంత నిర్మానుష్య ప్రాంతం, జనం అంతగా లేకపోవడంతో ఇలాగా తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రతి ఏటా తక్కువలో కనీసం 15 మంది అక్కడ మృత్యువాత పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఎక్కువగా మద్యం సేవించే వ్యక్తులు కూడా అది నిర్మానుష్య ప్రాంతం ఉండడంతో ఆ రకంగా వెళ్ళి ఆ తర్వాత స్నానం చేసి చనిపోయిన ఘటనలు కూడా ఇటీవల చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివిన అమ్మాయిలు, అది కూడా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు అయిన తర్వాత సరదాగా గడిపేందుకు వెళ్ళడం, అన్నిటికంటే మించి ఒక సెల్ఫీ ఫోటో తీసుకునే క్రమంలో పడిపోయి చనిపోవడం, అలాగే వారందరూ కూడా ఒకే అన్నదమ్ముల పిల్లలు, అంటే అందరూ కూడా చనిపోయిన
ముగ్గురు కూడా అక్క చెల్లెలు అవుతారు. వీరందరూ కూడా ఒక క్షణంలోనే కళ్ళ ముందు ఆనందంగా కేరింతలు కొడుతూ నీటిలో పడిపోవడం, అలాగే ప్రాణాన్ని రక్షించుకునే క్రమంలో వాళ్ళు చూశారు కదా మీరు, గిరిజన భాషలో ఎంత ఆవేదనగా కాపాడారంటే అన్న కోణంలో వారంతా కూడా చాలా ఆక్రందనలు చేస్తున్న పరిస్థితి. ఈ విజువల్స్ చూసి చాలా మంది ఇవన్నీ అంటే వాస్తవానికి ఏజెన్సీ 11 మండలాల్లో కూడా నిన్న రాత్రి నుంచి చాలా వైరల్ అయింది ఈ వీడియో. చాలా మంది బాధపడుతున్నారు. అంటే కళ్ళ ముందు ఒక వ్యక్తులు చనిపోతున్నాం అనే విషయం వాళ్ళకి తెలియదు, అలాగే ఈ దృశ్యాలు చూసిన వ్యక్తులు కూడా చనిపోతున్న ఆఖరి క్షణంలో ఏ రకంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఒక కన్నీరు పెట్టే పరిస్థితి ఉంది. ఈ ఘటనపై ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే అల్లూరు జిల్లా అరకు ఎంపీ డాక్టర్ తనుజరాని సంతాపం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు నందు ప్రధానంగా వలాపి జలపాతం పర్యాటకంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ఆదాయం కూడా వచ్చే పరిస్థితి. అయితే ఇలాంటి ఘటనలు జరుగుతున్న దశలో జిల్లా కలెక్టర్ గతంలో కూడా కొందరు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా అక్కడ స్నానానికి వచ్చిన వ్యక్తులు పడిపోయి చనిపోతున్న దశలో కొంత చూసి దూరం నుంచి ఫోటోలు దిగడం వరకు అనుమతి ఇవ్వాలి, ఏదైతే ప్రమాదకరంగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లకుండా నిరోధించాలని కోరడం జరుగుతుంది. కానీ ఆ దిశలో అక్కడ ఐటీడీఏ పాడేరుకు సంబంధించి చర్యలు తీసుకోవడం వల్ల ఈ రకంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే గతంలో జరిగిన సంఘటనలు వేరు, ఈ సంఘటనలు నలుగురు కూడా అమ్మాయిలు, చిన్న వయసు అమ్మాయిలు అవడం, అందరూ కూడా అత్యధికంగా 17 ఏళ్ళ ఒక త్రిష, మిగతా వాళ్ళందరూ కూడా 16 సంవత్సరాల యువతులు, ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులు. అలాగే కళ్ళ ముందు సరదాగా ఆడుకుంటూ సెల్ఫీ తీసుకునే క్రమంలో చనిపోవడం. అంటే గతంలో చూసుకుంటే ఇదే అంటే ఇక్కడికి కొంత దూరంలో అరకు సమీపంలో ఉన్న డుంబ్రిగూడ మండలంలో చాపరాయి అనే ప్రాంతం ఉంది. అక్కడ కూడా ఈ రకంగా ప్రమాదాలు జరగడంతో అప్పుడున్న ఐటీడీఏ పిఓ దాన్ని కంట్రోల్ చేసి కొంతవరకు రక్షణ చర్యలు చేపట్టి దానికి ఒక ఫెన్సింగ్ లాంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పొరపాటున ఎవరైనా జారి అందులో పడిపోయినప్పుడు కూడా ప్రాణాపాయ పరిస్థితి లేకుండా కొంత అడ్డుకునే రకంగా ఐరన్ మెష్ వేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ వాలాపి వద్ద చాలా ఘటనలు జరుగుతున్నాయి. ఈ దశలో ఈ ముగ్గురు అమ్మాయిలు మృత్యువాత పడిన దశలో ఖచ్చితంగా ఆ వాలాపి వద్ద రక్షణ చర్యలు చేపట్టాలి. నందు ఘటన జరిగిన వెంటనే అధికారులు తుతు మంత్రంగా చర్యలు తీసుకోవడం, కొన్నిసార్లు కొంతకాలం పాటు ఆ పర్యాటకులు ఆ ప్రాంతానికి వెళ్ళరాదని నిషేధాజ్ఞలు వేయడం, ఇట్లాంటి అంశాలు చేస్తున్నారు తప్ప ఒక శాశ్వత ప్రయోజనం ఉండే రకంగా చర్యలు చేపట్టలేదు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అల్లూరు జిల్లాలో ఇది ఒక విషాద ఘటన. అన్నిటికంటే మించి ఆ జిల్లాతో సంబంధం లేని మనలాంటి వారికి కూడా ఆ వీడియో చూసాక చాలా బాధ కలిగిస్తుంది. కళ్ళ ముందు చనిపోతున్నాం, మునిగిపోతున్నాం అన్న ఆందోళన, ఆవేదన, ఆక్రందన అవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఈ దశలో ప్రస్తుతం ఆ మధ్యవలస గ్రామానికి మృతదేహాలను నిన్న రాత్రి తీసుకెళ్లారు. ప్రస్తుతం అంత్యక్రియల ప్రక్రియ కూడా పూర్తి చేసే పరిస్థితి ఉంది. మొత్తానికి అల్లూరు జిల్లాలో ఈ విషాద ఘటన మొత్తం నెట్టింట వైరల్ అవడంతో చాలా విషాద ఛాయలు నెలకొన్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ రామచంద్రరావు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి అధికారులు కూడా రెస్పాండ్ అయ్యారు. మరిన్ని ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా, ఇంతకుముందు రామచంద్రరావు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం అనేక మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారంటూ తెలుస్తుంది. అయినా సరే మరి అధికారులు ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు అన్న తమ్ముళ్ళ కుటుంబాలు అంటే కజిన్స్ పిల్లలుగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు కొన ఊపిరితో బయటపడడం, గాయాలతో బయటపడడం, మరొకరు వాళ్ళ నలుగురు అలా ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒక నిస్సహాయ స్థితిలో బయటపడడం ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కలిచివేస్తుందనే చెప్పాలి.